కేంద్రం దిగి వచ్చేలా కామారెడ్డి సభ, ప్రతిపక్షాల భరతం పడదాం, అమిత్ షా మోదీకి కనువిప్పు కలగాలి, బీజేపీ నేతలు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు, లిక్కర్ రాణిగా కవిత నిజామాబాద్కు చెడ్డ పేరు తెచ్చిళ్ళు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు కామారెడ్డిలో మీరు కామారెడ్డికి పోయి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లని అదేదో విజయోత్సవాలు 15వ తారీఖున ఏదో జరుపుకుందాం అన్నటువంటి ఒక ప్రయత్నాలు చేస్తారు. మీరు బీసీల కోసం ఇప్పటి వరకు చేసినటువంటి అంశం ఏందో ఒకసారి చెప్పాలి. ఇప్పుడు బీసీగా మహేష్ కుమార్ గౌడ్, నువ్వు బీసీ కాబట్టి, నువ్వు బీసీవి కాబట్టే నీకు అక్కడ పీసీసీ బాధ్యతలు అప్పగించుళ్ళు, బీసీవి కాబట్టే. సో బీసీ వాదం బలంగా వినబడతా ఉన్నది. బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని అది పరిగణలోకి తీసుకొని మీ పార్టీనికి అవకాశం ఇచ్చింది. సో ఇప్పుడు మీకు పదవులు వచ్చినాయి, బీసీల యొక్క బీసీ నినాదం బలంగా వినిపించడం వల్ల మీకు కొంతమందికి పదవులు వచ్చినాయి. ఇలా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, చిన్న చిన్న పదవులు కావచ్చు, బీసీలకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ నినాదం మాత్రమే. మరి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీని ముందర పెట్టి మేము ఇస్తామని చెప్పేసి అన్నారు? మీరు ఏ నేతలను ముంగడ పెట్టి వాళ్ళు అనుమతిస్తేనే, వాళ్ళ ఆమోదం తెలిపితేనే ఇస్తామని చెప్పిండ్రు? అది ఏం చెప్పకుండా కేవలం మా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం 42%. ఇదే కదా మీ మాట చెప్పింది. బీసీ డిక్లరేషన్ మీరు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో ఉన్నది, కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పింది ఇదే కదా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఆడుతూ ఉన్నది, లేకపోతే ఇంకో పార్టీ డ్రామాలు ఆడుతూ ఉన్నది. ఎవరో డ్రామాలు ఆడుకున్నప్పుడు కూడా మీరు డ్రామాలు ఆడొద్దని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు రాజీనామా చేయరు. మరి ఆ బీసీ నినాదంతో కదా మీకు పదవులు వచ్చినాయి. మీరు ఇదంతా చెప్పలే కదా. ఇదేదో 15వ తారీఖు ఏదో మసిపూసి మారడిగా చేద్దాం, మళ్ళా బీసీలందరినీ పిచ్చోళ్ళు చేద్దామంటే నమ్మేందుకు సిద్ధంగా లేరు. ఈ నెల 15వ తేదీన కామారెడ్డి వేదికగా జరగనున్న బహిరంగ సభ సన్నాహ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతిపక్షాల భరతం పట్టే వేదికగా ఈ సభ నిలుస్తుందని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కామారెడ్డి సభ ద్వారా కేంద్రం దిగిరాక తప్పదని హెచ్చరించారు. మోదీ అమిత్ షాలకు కనువిప్పు కలిగించేలా సభ జరగబోతున్నదని పేర్కొన్నారు. బీజేపీ నేతలు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్న బిచ్చగాళ్ల మాదిరి మారిపోయారు. బండి సంజయ్ ఉదయం లేస్తే దేవుల చుట్టూ తిరిగి ఓట్లు అడుగుతారు. దేశ్ముఖ్ మాటలకు కట్టుబడి ఉన్నారు. సెక్యూరిటీ లేకుండా రావడానికి దమ్ముందా? బీసీ రిజర్వేషన్లపై దొంగాట ఆడుతున్నారు అని మండిపడ్డారు. ఈటల రాజేందర్ ముఖం చాటేసుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పై కూడా మహేష్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కవిత లిక్కర్ రాణిగా నిజామాబాద్ కు చెడ్డ పేరు తెచ్చారు. కేసీఆర్ కుటుంబం అంతా దొంగల ముఠ, రాష్ట్రాన్ని దోచుకున్నామని కవిత స్వయంగా అంగీకరించడం హర్షణీయం, కానీ 5 ఏళ్ల ముందే చెబితే సన్మానించే వాళ్ళం అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగవుతుందని తేల్చి చెప్పారు. దోచుకున్న సొమ్ములో వాటాల పంపకాల్లో తేడాల వల్లే కేసీఆర్ కుటుంబంలో కుమ్ములాటలు అని స్పష్టం చేశారు. ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, పొంగిలేటి శ్రీనివాస్, మిగతా సంబంధించినటువంటి వాళ్ళంతా నిన్న జరిగినటువంటి భేటీలో పాల్గొన్నారు. ఇదే సంబంధించినటువంటి మీటింగ్ పైన 15వ తారీఖున కామారెడ్డిలో జరుగుతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉన్నదో, కామారెడ్డి వేదికగా జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఏదైతే ఉంటుందో, ఆ బహిరంగ సభ కోసం ఎంతమందిని ఎవరెవరు తీసుకొస్తారు, ఎంతమందికి ఏ బాధ్యతలు, ఇప్పుడు అందరిని ఇప్పుడు బీసీ నేతలనే ముంగడ పెడతారన్నట్టు. ఇప్పుడు ఏది మందిని జమ చేసే కాడ, పోగేసే కాడ, మందిని తరలించే కాడ ఈ బీసీలు ఉండాలి. మళ్ళీ పోయిన తర్వాత అందరిని మనం బీసీలకు సంబంధించినటువంటి చిన్న చిన్న లీడర్లంతా జనాన్ని పోగు చేసుకొని తీసుకపోతే, స్టేజ్ దగ్గరికి పోయి తీసుకపోతే, మళ్ళీ వచ్చి ఆ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి ఆడ మాట్లాడతాడు. మళ్ళీ ఇంకొక రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు. సో ఇట్లా రెడ్డిల యొక్క పెత్తనం ఆడ స్టేజ్ మీద ఉండి మళ్ళీ మనల్ని ఆ బెత్తంతో మనల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా అంటారు అన్నట్టు. అవి మన స్థాయి ఆ విధమైనటువంటి స్థాయిలోనే మనల్ని పరిమితం చేస్తాము. అందుకని చెప్పేసి బీసీ సోదరులారా, బీసీ మిత్రులారా, బీసీ బాంధవులారా, ఖచ్చితంగా మనకు రాజ్యాధికారం వచ్చినట్టయితే మన బీసీలే తరలించుకొస్తారు. మన బీసీలే ఆ కుర్చీ మీద కూకొని మనల్ని పరిపాలించేటువంటి అధికారం కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. మనకు నిధులు ఇవ్వాలన్నా, నియామకాలు ఇవ్వాలన్నా, గేలు చేయాలన్నా మన చేతిలో అధికారం ఉంటుంది. సో అందుకని చెప్పేసి మన బీసీ రాజ్యం రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు 2 అంశాలని, ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పైన ప్రత్యేకమైనటువంటి కామారెడ్డికి సంబంధించినటువంటి సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పరచుకుంటా ఉన్నది. సో దీంట్లో బీజేపీ పార్టీ తప్పు లేదంటే 100% బీజేపీ పార్టీ తప్పు కూడా ఉంది, కాదనట్యం. కానీ ఇప్పుడు సమర్థించుకున్నటువంటి అంశం ఏంటిది? బీజేపీ పార్టీ అంటే బీసీ సంబంధించినటువంటి బిల్లులో ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు సైతం కూడా దాంట్లో కలిపి
దాంట్లో 10% ముస్లింలకే రిజర్వేషన్లు ఇస్తే ఇక 32% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం వల్ల ఒరిగేది ఏముందనేది బీజేపీ పార్టీ నేతల యొక్క వాళ్ళ యొక్క వాదన. రెండో అంశం వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీ సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పింది. అది బీజేపీ పార్టీ ఒప్పుకుంటూ ఇస్తామని చెప్పిందా, లేకపోతే బీజేపీ పార్టీకి ఏం సంబంధం అని చెప్పేసి వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు చేయాల్సిందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాలి. బీజేపీ పార్టీ డ్రామాలు ఆడుతూ ఉన్నది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాటకాలు ఆడుతూ ఉన్నదంటే అది చెల్లేటువంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ముందున్నటువంటి లక్ష్యం ఏంటిదంటే కేవలం ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చేటువంటి అవకాశం లేదు బీసీ రిజర్వేషన్ బిల్లుని. మరో పక్కన జీవో ద్వారా వచ్చేటువంటి అవకాశం లేదు, కోర్టుకు పోతే అది కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇంకేం చేయాలి, దీన్ని ఇంకా సాగదీసుకుంటూ మొత్తానికి కొంత పాజిటివ్ కాంగ్రెస్ పార్టీ వైపు కొంత పాజిటివ్గా ప్రజలు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లకు సంబంధించిన టికెట్లు ఇచ్చి వీళ్ళు జనాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్కి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, పొన్నం ప్రభాకర్కి తెలుసు, పొంగులేటికి తెలుసు, అందరికీ ఇది తెలుసు. కోర్టుకు పోతే కొట్టుడు పోతుంది, ఇది అయ్యేటువంటిది కాదు, ఇది ముందుకు పోయేటువంటి అవకాశం లేదనేది. ఇట్లా జరుపుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన యూరియాకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో, యూరియాకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో గ్రామాలలో విపరీతమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పోయినట్లయితే తన్ని తరిమేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి సో మొత్తానికి కొంత పొడిగించుకుంటూ ఈ ఎందుకు పొడిగిస్తున్నాం అని చెప్పేసి ఎవరైనా చెప్తే బీసీల కోసం మేము పొడిగిస్తున్నాం, బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రం మోకాలు ఇరుతుంది కాబట్టి అడ్డుగా వాళ్ళు అడ్డు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జీవో పెండింగ్ లో ఉంది కాబట్టి, లేకపోయినట్టయితే 9th షెడ్యూల్లో చేర్చేందుకు కొంత సమయం తీసుకోవాలి కాబట్టి, బీజేపీ పార్టీకి మేము టైం ఇచ్చినాం కాబట్టి అనేటువంటి ఒక ముచ్చట్ను చెప్పుకుంటూ కొంచెం సాగదీసేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చి ఒకేసారి మేము ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కేంద్రం, కాబట్టి వాళ్ళపైన నెపాన్ని నెట్టేసి మేము ఎన్నికలు పోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు కామారెడ్డిలో ఈ సభ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదో మీరు చెప్పరు. ఇప్పుడు మీరు సాధించింది ఏంటిది? ఇప్పటి వరకు బీసీల కోసం మీరు సాధించింది ఏంటిది? బీసీల కోసం పెట్టినటువంటి బడ్జెట్ ఎంత, మీరు రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ ఎంత ఇప్పటి వరకు చెప్పుర్రి. ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ బీసీల కోసం చేసింది ఏమున్నది? ఇప్పుడు మీరు ఏమి చేయకుండా కామారెడ్డికి పోయి ఒక ఆటలు ఆడి ఒక డ్రామాలు చెప్పి ఒక కట్టుకథలు చెప్పి ఇలా మళ్ళీ మభ్య పెట్టాలంటే ఒక ప్రయత్నం చేయడంతో తప్పించి ఇలా చేసేది ఏమి లేదు, ఉరగబెట్టేది మీరు ఏమి లేదు. మీరు బీసీలకు నిజంగా రిజర్వేషన్లు కనుక తీసుకొచ్చినట్టయితే 42% రిజర్వేషన్లు మీకు అర్హత ఉండేది. సభలు పెట్టి సమావేశాలు పెట్టి బీసీలతో జిందాబాదులు చెప్పించుకొని బీసీలతోటి దండలు ఎప్పించుకొని షార్వలు కప్పించుకుంటే అప్పుడు మిమ్మల్ని శభాష్ అని చెప్పేసి అనట్టులే. మీరు ఏం చేయకముందుకే ఇంతకుముందు నేను అన్నట్టుగా పిల్ల పుట్ట ముందుకి ఏదో కుల రెడీ చేసుకున్నట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మేము చేసిన బీసీల కోసం అని చెప్పేసి వీళ్ళే డప్పులు కొట్టుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు బీసీల కోసం చేసింది శూన్యము. ఇది టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇది ఎవరు కూడా తెలంగాణలో ఇంకా పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఈ బీసీలు అందరూ కూడా చైతన్యవంతం అయిపోయారు. బీసీలు మీరు ఆడుతున్నటువంటి ఏదైతే ఇది రాజకీయ జూదం ఉందో ఈ రాజకీయ జూదంలో ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ జూదాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. మీరు ఇంకా ఎన్ని రోజులు ఆడినా కానీ ఈ డ్రామాలు ఆల్రెడీ ప్రజలకు తేటతెల్లమైపోయింది. మీరు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ఉందా, లేకపోతే మీరు ఆడుతున్నటువంటి చెప్తున్నటువంటి మాటలు ఇవి కేవలం కల్పితాలు మాత్రం అనేది జనాలంతా అర్థమైపోయింది ఇప్పటికే. సో ఇది ఆయన మాట్లాడుతూ ఉంటే